ఓం శాంతి. సాకార మురళి 14/2/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీకు శ్రీమతం దొరికింది. ఆత్మ అభిమానిగా ఉంటూ తండ్రిని స్మృతి చేయండి. ఏ విషయంలో కూడా ఆర్గ్యూ చేయొద్దు, అంటే వాదించొద్దు. ప్రశ్న: బుద్ధి యోగాన్ని స్వచ్ఛంగా ఉంచుకునేదానికి, బాబాతో పెట్టేదానికి ఏ ఒక్క యుక్తిని రచించాలి? జవాబు: 7 రోజులొక బట్టి. ఎవరన్నా కొత్తగా వచ్చినారంటే వాళ్ళకి 7 రోజులు బట్టిలా కూర్చోపెట్టాలి. దీని నుండి వాళ్ళొక బుద్ధిలో ఉండే కచడ వెళ్ళిపోతుంది. మరియు గుప్తమైన తండ్రి, గుప్తమైన చదువు, గుప్తమైన వారసత్వాన్ని అర్థం చేసుకోగలరు. అలాగే కూర్చున్నారనుకోండి, చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఏమీ అర్థం కాదు. ఈరోజు పాట: మేల్కొండి ప్రియతమల్లారా మేల్కొండి. ఓం శాంతి. పిల్లలకి జ్ఞాని ఆత్మలు కావాలి అంటే ఇటువంటి పాటలు వినాలి, మళ్ళా దానొక అర్థం చెప్పాలి. అప్పుడు నోరు కూడా ఓపెన్ అవుతుంది కదా, తెలుస్తుంది ఎక్కడ సృష్టి ఒక ఆది మధ్య అంత్య జ్ఞానము బుద్ధిలో ఉంది. పిల్లలొక బుద్ధి పైన వెళ్ళాలి, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం ఒక ఆది మధ్య అంత్య రహస్యాన్ని వెలుగుతూ ఉండాలి. బాబా దగ్గర ఈ జ్ఞానం ఉంది, మీకు కూడా వినిపిస్తూ ఉంటారు. ఇదైతే కొత్త జ్ఞానం కదా. భలే శాస్త్రాల పేరుంది, అయితే పేరు తీసుకునే దానికి ఆగిపోతారు, చాలా వాదిస్తూ ఉంటారు. ఇక్కడైతే బిల్కుల్ సింపుల్ గా చెప్తున్నారు. భగవంతుని ఒక మహావాక్యము: నన్ను స్మృతి చేయండి, నేనే పతిత పావనుడు. ఎప్పుడు శ్రీకృష్ణుని కానీ మరియు బ్రహ్మ విష్ణు శంకర్లు కానీ పతిత పావన అని చెప్పలేము. సూక్ష్మవతన వాసీలు కూడా పతిత పావనలు కాలేరు. అంటే స్థూలవతన మనుషులు పతిత పావనలు ఎలాగయ్యే సాధ్యం? ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. శాస్త్రం పైన ఎక్కువ మీరు వాదించొద్దు. ఎంతో మంది వాద వివాదాలు చేస్తూ ఉంటారు, ఒకరు ఇంకొకరితో తగిలేసుకొని కొట్లాడుతూ ఉంటారు. మీకు చాలా సహజంగా చెప్పాలి, జ్ఞానం ఒక విషయము చాలా టచ్ చేసి పోవద్దండి. ముఖ్యమైన మాట, ఆత్మ అభిమానిగా కావాలి. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఈ శ్రీమతమే ముఖ్యం. బాకీ వాద వివాదాలు. ఇత్తనం ఎంత చిన్నగా ఉంది, బాకీ వృక్షం అయితే ఎంత విస్తారంగా ఉంది కదా. ఎలాగ ఇత్తనంలా సారము అనే జ్ఞానము ఉందో, అలాగే మొత్తం జ్ఞానం అనే ఇత్తనము మీలా ఉండాలి. మీ బుద్ధి ఇత్తనము మరి వృక్షము తెలుసుకుంది కదా, దీని గురించి మీరు తెలుసుకొని ఇతరులు కూడా చెప్తూ ఉండాలి. వృక్షం ఒక ఆయుష్ ఎంత పెద్దగా ఉంది. బాబా కూర్చొని ఇత్తనము మరియు వృక్షము మరియు డ్రామా చక్రం ఒక రహస్యాన్ని చెప్తున్నారు. మీరు స్వదర్శన చక్రధారి. ఎవరైనా కొత్తగా వస్తే బాబా మహిమ చేయండి, స్వదర్శన చక్రధారి పిల్లలు అన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు కదా. వాళ్ళు తన పిల్లల్నే అర్థం చేసుకోలేరు. బాబా గుప్తంగా ఉన్నారు, జ్ఞానం కూడా గుప్తంగా ఉంది, వారసత్వం కూడా గుప్తంగా ఉంది. కొత్త వాడి చెప్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే 7 రోజులొక బట్టీలో కూర్చోపెట్టారు. ఇదైతే 7 రోజులొక భాగవతము, రామాయణము అన్ని పెడతారు కదా. వాస్తవంగా ఈ ఒక సమయము 7 రోజుల కోసం బట్టిలా ఉంచాలి. అప్పుడు బుద్ధిలా మొత్తం కచడా వెళ్ళిపోయి తండ్రి ఒక స్మృతి కూడా ఉంటుంది. అందరూ రోగిలే కదా. సత్యుగంలో ఎటువంటి రోగం ఉండదో. అర్ధకల్పం రోగము, 5 వికారాలనే రోగం కూడా చాలా పెద్దది. అక్కడ ఆత్మ అభిమానిగా ఉంటాం. తెలుసు, మనము ఆత్మ ఒక దేహాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటాం. ముందు సాక్షాత్కారం అవుతుంది, ఆ కాలే మృత్యులు కాదు. మీరు కాలం పైన విజయాన్ని పొందుతారు. కాలము మహాకాలం అంటారు కదా. మహాకాలం ఒక మందిరం కూడా ఉంది. సిక్కులు అకాల సింహాసనం అంటారు. వాస్తవంలో అకాల సింహాసనము బ్రుకుటి, ఎక్కడ ఆత్మ కూర్చొని ఉంటుంది. అన్ని ఆత్మలు ఈ అకాల సింహాసనం పైనే కూర్చొని ఉన్నారు. బాబా కూర్చొని చెప్తారు,
బాబాకి తన సింహాసనం లేదు కదా, వీళ్ళొక సింహాసనాన్ని తీసుకుంటారు. ఈ సింహాసనంలో కూర్చొని పిల్లలకి రాజ్య భాగ్యం అనే సింహాసనాన్ని ఇప్పిస్తారు. మీకే తెలుసు రాజ్య భాగ్యము ఏది, దానిపైన లక్ష్మీనారాయణలే కూర్చుంటారు కదా. రాజ్య భాగ్యం అనే సింహాసనము గాయనం కూడా ఉంది. ఆలోచించండి, ముగ్ధుడైన భగవంతుడు అని ఎందుకు చెప్తారు? ముగ్ధుడైన భగవంతునితో బుద్ధి యోగాన్ని పైనే ఉంచాలి కదా. సాధు సంతులంతా కూడా వేలు సైగ చేస్తూ చెప్తుంటారు, వాణ్ణి స్మృతి చేయండి. యథార్థంగా ఎవరికీ తెలియదు. పతిత పావన తండ్రి సమ్ముఖంలో అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ వికర్మాలు వినాశనం అవుతుంది. గ్యారంటీ కదా. గీతలో కూడా రాసినారు. ఈ ఒక గీత ఉదాహరణ మీరు తీసుకోవచ్చు, వాళ్ళైతే 10 ఉదాహరణ తీసుకుంటారు. ఇంతంతా అవసరం లేదు. ఎవరు శాస్త్రాలు చదువున్నారో వాళ్ళకు అనుకుంటారు మనము మంచిగా పైపోటీ చేయొచ్చు అంట. మీ పిల్లలు ఈ శాస్త్రాల్ని తెలుసుకోలేదు కదా, అందుకే దాని పేరు కూడా తీసుకోవద్దండి. ఊరికే చెప్తుండండి. భగవంతుడు అంటున్నాడు, తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు పాపాలు నశిస్తుంది. వాడికి పతిత పావనులు అంటాం కదా. గాయనం కూడా ఉంది, పతిత పావన సీతారామన్. సన్యాసీలు అక్కడక్కడ ఈ ఒక పాట పాడుతూ అది ఒక ఆసక్తిలో ఉంటారు. ఎన్నో మతాంతరాలు ఉన్నాయి. గీత ఎంత సుందరంగా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పము ఈ పాట తయారైంది. ఇది పిల్లలే తయారు చేసిన. ఇటువంటి మంచి మంచి పాటలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఎవరైనా వచ్చినప్పుడు దారి చూపించాలి. ఏ దారి చూపించు ప్రభు అనేది ఈరోజు పాట కదా. ప్రభు అని కృష్ణునికి చెప్పలేము, ప్రభు ఈశ్వరుడు నిరాకారణకి చెప్తారు. ఇక్కడ మీకు తెలుసు బాబా పరంపిత పరమాత్మ, వాళ్ళు కూడా ఆత్మనే. భక్తి మార్గంలో చాలా వెళ్ళిపోయినారు. ఇక్కడ బిల్కుల్ సింపుల్ అయిన విషయం, తండ్రి మరియు ఆస్తి. తండ్రి అంటే అల్లా, ఆస్తి అంటే రాజ్యభాగ్యం. ఎంత సింపుల్ విషయం కదా. తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీరు స్వర్గానికి మాలికలైతారు. ఖచ్చితంగా ఏ లక్ష్మీనారాయణుడు స్వర్గానికి మాలికలు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవాడు. బాబాని స్మృతి చేసినప్పుడు మీరు కూడా ఇలాగే సంపూర్ణంగా అవుతారు. ఎంత స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంతే ఉన్నతమైన పదవి దొరుకుతుంది. ఈ ఒక తెలివి వచ్చింది. స్కూల్లో కూడా స్టూడెంట్ అర్థం చేసుకోరు, మనము ఇది ఎందుకు చదువుతున్నాము. ఎవరు పూర్తి అటెన్షన్ హీరో వాళ్ళు వెనక కూర్చుంటారు కదా, తర్వాత ఫెయిల్ అయిపోతారు. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసేదానికి జ్ఞానం ఒక మంచి మంచి పాటలు తయారైంది, దాన్ని వింటూ ఉండాలి. ఇటువంటి పాటలు ఇంట్లో కూడా ఉంచుకోవాలి. అందరికీ కూడా చెప్తూ ఉండాలి. ఎలాగా మాయ ఒక ఛాయ మన పైన పడదు. శాస్త్రాల ఇటువంటి విషయాలేదో. కల్పం ఒక ఆయుష్ 5000 సంవత్సరాలు కదా. బ్రహ్మ ఒక దినము, బ్రహ్మ ఒక రాత్రి అర్ధర్థం ఉంది. ఈ పాటలు ఎవరు తయారు చేసినారు? బాబా. బుద్ధివంతునికి కూడా బుద్ధివంతుడు ఎవరు ఒక బుద్ధిలో వచ్చి కూర్చొని అన్ని తయారు చేస్తున్నారు కదా. ఈ పాటలంతా కూడా మీ దగ్గర ఉంచుకున్నప్పుడు చాలా గమనం ఉంది. ఒక రోజు వస్తుంది ఈ జ్ఞానం అనే పాటలో గాయనం చేసేవాళ్ళు కూడా మీ దగ్గర వస్తారు. బాబా ఒక మహిమ పాట పాడతారు, అందరినీ కూడా మంచిగా ప్రభావితులుగా చేస్తారు. ఇలాగే వస్తూ ఉంటారు. ఆ పాటలు ఒక ట్యూన్ పైన కూడా అన్ని ఆధారంగా ఉంటుంది. పాట కూడా ఒక విద్య కదా, అది కూడా చాలా పేరు తెస్తుంది కదా. ఇప్పుడైతే అటువంటి వాళ్ళు లేదు. ఒక పాట తయారైంది, ఎంత మధురంగా, ఎంత ప్రియంగా అనేసి. బాబా చాలా మధురంగా, చాలా ప్రియంగా ఉన్నారు, అందుకే వాళ్ళని మనం స్మృతి చేస్తాం. అలా కాదు, దేవతల్ని స్మృతి చేయాలి.
చిత్రాల రాముని ముందు శివుణ్ణి చూపించినారు, రామ పూజ చేస్తున్నారు అంట. ఇది కూడా ఒక తప్పే కదా. దేవతలు ఎప్పుడైనా స్మృతి చేస్తారా? స్మృతి మనుష్యులే చేస్తారు. మీరు కూడా మనుష్యుల నుండి దేవతలు అవుతారు. దేవతలు మరి మనుష్యుల్లో రాత్రి పగలంతా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళే దేవతలు మళ్ళా మనుషులైతారు. ఇలాగ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఎవరికి తెలీదు. ఇప్పుడు కూడా మీకే తెలుస్తుంది. సత్యమైన దేవతలు మీరే అవుతున్నారు. ఇప్పుడు మీరే బ్రాహ్మణులు. కొత్త ప్రపంచంలో దేవతలు అని చెప్తుంటారు. ఇప్పుడు మీకు వండర్ అనిపించచ్చు. ఈ బ్రహ్మ కూడా ఈ అంతిమ జన్మంలో పూజారిగా ఉండేవాడు. శ్రీనారాయణుని ఒక మహిమ చేసేవాడు. నారాయణతో చాలా ప్రేమ ఉండేది. ఇప్పుడు వండర్ అనిపిస్తుంది. మనమే ఇలాగైతున్నాము. ఎంత ఖుషి అని పార పెరగాలి కదా. మీరే అహింస యోద్ధకులు. సత్యంగా మీరే డబల్ అహింసకులు. కామ కటారి కానీ యుద్ధం కానీ మీలా లేదు కదా. కామం వేరే, క్రోధం అనే వస్తువునే వేరే. మీరైతే డబల్ అహింసకులు. అహింస పరమోధర్మి సేవకులు. హింస చేయకుండా ఉండే సేవకులు, సైన్యులు. సైన్యులు అనే అక్షరము ఆ సైనికులతో పోలిచేస్తారు. మహాభారత యుద్ధంలో పురుషులు ఒక పేరు చూపించినారు, స్త్రీల్ని తీసుకోరు. వాస్తవంలో మీరు కూడా శివశక్తులు కదా. మెజారిటీ ఉండే కారణము శివశక్తి సైన్యం అంటారు. ఈ ఒక మాట బాబాని కూర్చొని తెలిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పిల్లలు కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎవరికి కూడా కొత్త ప్రపంచం గురించి తెలియదు. వాళ్ళు అనుకుంటారు కొత్త ప్రపంచము ఇంకా 40,000 సంవత్సరాల తర్వాత వస్తుంది. సత్యుగము కొత్త ప్రపంచము ఇక్కడైతే ఎంత క్లియర్గా ఉంది. బాబా ఆజ్ఞ ఇస్తున్నారు, ఇటువంటి మంచి మంచి పాటలు వింటూ రిఫ్రెష్ కాండి. ఇతరులు కూడా చెప్తున్నాను. ఇవన్నీ కూడా యుక్తిలు. దీని ఒక అర్థము మీకే తెలియాలి. మంచి మంచి పాటలు ఉన్నాయి, అది మీకు రిఫ్రెష్ చేస్తుంది. పాటలు కూడా చాలా సహయోగం చేస్తుంది. అర్థాన్ని తీయాలి, అప్పుడు నోరు ఓపెన్ అవుతుంది, ఖుషి కూడా అవుతుంది. బాకీ జాస్తి ధారణ చేయలేదు అంటే బాబా అంటారు ఇంట్లో కూర్చొని బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక మంత్రాన్ని గుర్తు చేసుకోండి, బాబాని స్మృతి చేయండి మరియు పవిత్రంగా కాండి. పాత కాలంలో పురుషులు స్త్రీల్ని భగవంతుని స్మృతి చేసేకి బయట పంపించేవాళ్ళు కాదు. మందిరాల అలసే అవసరం ఏమి అని చెప్పేవాడు. ఇప్పుడు మీరు ఇంట్లోనే మూర్తి ఉంది కదా, ఇక్కడే కూర్చొని స్మృతి చేయండి, ఎంత కలుస్తారు అనేవాడు. ఇలాగెంతో మంది పురుషులు స్త్రీల్ని బయటకు వెళ్ళేకి వదిలేవాళ్ళు కాదు. వస్తువు అయితే ఒకటే కదా, పూజ చేయండి, స్మృతి చేయండి. బాకీ ఒక్కసారి చూసినామంటే గుర్తయితే ఉంటుంది కదా. శ్రీకృష్ణుని ఒక చిత్రం అయితే కామన్, నెవెలు ఉంది కదా. పిల్లలకి సాక్షాత్కారం అవుతుంది. ఎలా వాళ్ళు జన్మం తీసుకుంటారు, అది కూడా సాక్షాత్కారం జరుగుతుంది. అయితే వాళ్ళొక ఫోటో మనం తీయలేము. కరెక్ట్గా ఇక్కడ మనము ఆ చిత్రాన్ని తీయలేము. దివ్య దృష్టిని ఇంకా చూడొచ్చు, అయితే తయారు చేయలేము. చూసిండే వాళ్ళు వర్ణన చేస్తారు, బాకీ పెయింటరు అలాగే తయారు చేయలేము. హుషారుగా ఉండే పెయింటర్ సాక్షాత్కారం అయింది అనుకోండి, అప్పుడు కూడా అలాగే ఫీచర్స్ని ఇక్కడ రాయలేరు. బాబా చెప్తున్నారు ఎటువంటి విషయాల్లో కూడా ఎక్కువ వాదించొద్దండి. చెప్పండి, పావనంగా అయ్యేదే మన పని. మీరు శాంతిని వేడుతుంటారు, బాబాని స్మృతి చేయండి, పవిత్రంగా కాండి. పవిత్రంగా ఉండే ఆత్మలు ఇక్కడ ఉండలేరు, వాళ్ళు వాపస్సు వెళ్ళిపోతారు. ఆత్మలు పావనమయ్యే శక్తి ఒక్క బాబా దగ్గరే ఉంది. ఇంకా ఎవరు కూడా పావనంగా చేయలేరు. ఇప్పుడు పిల్లలు తెలుసు మొత్తము స్టేజు ఇది ఒక నాటకం. ఈ సమయము మొత్తం స్టేజ్ పైన రావణుని ఒక రాజ్యం, మొత్తం సముద్రము సృష్టిపైనే నిలుచుకోనుంది. ఇదొక ద్వీపం లాగా. అక్కడ హద్దు అయితే ఇది అనంతమైన విషయాలు. దీనొక ఆధారం పైనే దైవీ రాజ్యము అర్ధకల్పం అయితే అసురీ రాజ్యము అర్ధకల్పం నడుస్తుంది. కొత్త కొత్త ప్రపంచాలు వేరే, ఇదంతా అనంతమైన విషయం.
పిల్లలకు తెలుసు, మనము గంగా నది దగ్గర మధురమైన నీళ్లు పక్కలని ఉంటాం. సముద్రం దగ్గర వెళ్ళే అవసరమే ఉండదు. ఈ ద్వారకా అని ఏం చెప్తారో అది సముద్రం మధ్యలో ఉండదు. ద్వారక ఇంకొక చోట్ల కూడా ఉండదు. పిల్లలకు అన్ని సాక్షాత్కారం అయింది. ఆరంభంలో సందేశీలు అంటే గుల్జార్ దాదీకి చాలా సాక్షాత్కారం అయ్యేది. వాళ్ళొక పార్ట్ కూడా ఉండేది. ఎందుకంటే బట్టీలా పిల్లలు సంతోషించే వాళ్ళు, ఇదే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్. సాక్షాత్కారం చాలా చాలా అయ్యేది. ఇది కూడా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండేది. బాబా అంటారు, అంతింలో కూడా నేను మిమ్మల్ని చాలా ఉత్సాహంగా తెస్తాను. ఆ ఒక పాట కూడా వస్తుంది. పాట కూడా ఉంది కదా, మేమేం చూస్తున్నామో మీరు చూడలేదు అంట. మీరు తొందరగా సాక్షాత్కారం చేస్తూ ఉంటారు. ఎలాగా ఎగ్జామ్ దగ్గరగా వస్తుంటుందో అందరికీ తెలిసిపోతుంది మనం ఎంత మార్క్స్లో పాస్ అవుతాము అంట. మీది కూడా చదువే కదా. ఇప్పుడు మీరు జ్ఞానవంతులుగా అయి కూర్చున్నారు. అందరూ పూర్తిగా లేదు. స్కూల్లో ఎల్లప్పుడూ కూడా నంబర్ వారు ఉంటారు. ఇది కూడా ఒక నాలెడ్జ్. మూలవతనము, సూక్ష్మవతనము, మూడు లోకాలు ఒక జ్ఞానం మీ దగ్గర ఉంది. ఈ సృష్టి చక్రం గురించి కూడా తెలుసు. మళ్ళా ఇది తిరుగుతూ ఉంటుంది. బాబా అంటారు, మీకు నేను జ్ఞానం ఇస్తాను. మీరు ఎవరికి కూడా ఈ జ్ఞానం లేదు. మీ దగ్గర అనంతమైన నశ ఉంది. కొందరిపైన బృహస్పతి దశ అయితే కొందరిపైన రాహు దశ కూడా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి చండాలమవుతారు. అంటే ఇది అనంతమైన దశ. అక్కడైతే హద్దు దశ. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలే చెప్తున్నారు. అనంతమైన వారసత్వం ఇస్తారు. పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. మీరు ఎన్నో కిత ఈ రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారు, మళ్ళా పాగొట్టుకున్నారు. ఇదైతే పక్కా విషయం కదా. కొత్తదేమీ కాదు. మీరు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. లేదు అంటే మాయ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరిప్పుడు అందరూ ప్రియతములు, ఒక్క ప్రియతముడు బాబా. అందరూ ప్రియతములు ఒక్క ప్రియతమ్మని స్మృతి చేయాలి. వాళ్ళు వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తున్నారు. అర్ధకల్పము వాళ్ళని స్మృతి చేసినాము కదా. ఇప్పుడు దొరకనారంటే ఖుషి కూడా ఉండాలి కదా. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ఈ రోజు ధారణ కొరకు ముందు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. కొత్త విషయం ఏమి కాదు. ఈ ఒక పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అనంతమైన తండ్రి మనకి అనంతమైన రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. ఇదే ఒక ఖుషీలో ఉండాలి. రెండోది, జ్ఞానంలో మంచి మంచి పాటలు వింటూ స్వయంని రిఫ్రెష్ చేసుకోవాలి. దానొక అర్థాన్ని తీసి ఇతరులకు కూడా వినిపిస్తూ ఉండాలి. ఈరోజు వరదానం, మాయ ఒక బంధనాలకి డైవర్స్ ఇస్తూ బాబా ఒక సంబంధంలో ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు మాయా జీతలు మోహ జీత భవ. ఇప్పుడు స్మృతిని ఇంకా పాత ప్రతిజ్ఞల్ని క్యాన్సల్ చేసి సింగిల్గా కాండి. ఒకరు ఇంకొకరితో సహయోగిగా ఉండండి. అయితే తోడు కాదు. తోడు ఒక్క బాబాని చేసుకోండి. మాయా సంబంధాలకంతా డైవర్స్ ఇచ్చేయండి. మాయా జీతలు మోహ జీతలు విజీలు కాండి. కొద్దిగా కూడా మోహం ఉంది అంటే తీవ్ర పురుషార్థి బదులు పురుషార్థి అయిపోతారు. అందుకోతరమో ఏమీ కాని ఖుషీలో ఎప్పుడు ఎల్లెప్పుడు వెగురుతూ ఉండాలి. చెప్తుంటారు కదా, పిల్లికి చల్లాట అంటే ఎలకకి ప్రాణ సంకటము అనేసి. ఇలాగా నష్టోమోహిగా ఉన్నాడు. నష్టోమోహిగా ఉండే వాళ్ళే విజయమాలల పూసగా వస్తారు. ఈరోజు స్లోగన్, సత్యత ఒక విశేషత ద్వారా డైమండ్ ఒక వెలుగు పెరుగుతుంది. అవ్యక్త ఇషారా, ఏకాంత ప్రియులు ఏకత మరియు ఏకాగ్రతని మీ దానిగా చేసుకోండి. బాబా ఒక కోరిక ప్రతి ఒక్క
బిడ్డ ఏకరస స్థితి శ్రేష్టమైన స్థితిలో ఆ ఒక ఆసనధారి ఏకాంతవాసి అశరీరి ఒక్క స్థాపన ఒక్క పేరు ఎకానమీ అవతారంగా కావాలి. ఒకరు ఇంకొకరి ఆలోచనల్ని అర్థం చేసుకోండి, గౌరవాన్ని ఇవ్వండి, ఒకరు ఇంకొకరికి సైగ చేస్తూ ఇచ్చిపుచ్చుకుంటూ సంఘటన ఒక్క శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. ఎందుకంటే మీ ఒక సంఘటన ఏకత అనే ఒక శక్తి మొత్తం బ్రాహ్మణ పరివారం ఒక సంఘటనలా తెచ్చేదానికి నిమిత్తంగా చేస్తుంది. ఓం శాంతి.